ఈరోజు టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ అందరికీ శుభాకాంక్షలు. టీచర్ శిక్షకుడు మన యొక్క జీవితంలో చాలా మహత్వపూర్వకమైన పాత్రను అభినయిస్తాడు. టీచర్ నేర్పిస్తాడు. నేర్చుకున్న విషయాలు మన జీవితాన్ని తయారు చేస్తాయి. జీవితం అనేక రకాల శిక్షణల దర్శనం చేయిస్తాయి. వాస్తవానికి పాతకాలంలో ఎందుకు ఇంత టీచర్కి మహత్వం ఉంది, ఇంత వాల్యూ ఎందుకుంది? టీచర్, శిక్షకుడు, గురువు, నేర్పించే ఉస్తాద్గా ఎందుకు అంగీకరిస్తారు? కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే ఇవ్వరు. కేవలం ధనం ఎలా సంపాదించాలి మాత్రమే అలాంటి జ్ఞానం ఇవ్వరు. కానీ విలువలు, చరిత్రను, మహానతను ఎలా తీర్చిదిద్దుకోవాలో ఇస్తారు. కాబట్టి ఈ సందర్భంలో ప్రతి టీచర్కి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దాని మీద శ్రద్ధ పెట్టాలి. మీ దగ్గరికి వచ్చిన ఏ స్టూడెంట్కైనా కేవలం పుస్తకాల జ్ఞానమే కాకుండా రోల్ మోడల్గా కండి, చరిత్రలో గుర్తుండిపోయేలా తయారు చేయండి. టీచర్ వాల్యూని చదివిస్తూ ఉండాలి. టీచర్స్కి అనిపించవచ్చు వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడట్లేదని. చివరి వరకు టీచర్ చెప్పిన మాటలు చెవుల్లో మోగుతూ ఉంటాయి, పనిచేస్తాయి. ఆ ప్రభావం చివరి వరకు ఉంటుంది. లోపల ఒక సంకల్పం చేయండి, నా స్టూడెంట్ నా ద్వారా చదువుకుని ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక సక్సెస్ పొందిన వ్యక్తిగా ఎదగాలి అనేసి. అలానే ఈ సందర్భంగా స్టూడెంట్స్ కూడా మీరు శ్రద్ధ పెట్టండి. జీవితంలో ఉన్న 25 సంవత్సరాలు టీచర్ చెప్పినట్లు చదువుకున్నట్లయితే టీచర్ ఏదైతే నేర్పిస్తున్నాడో అదే నేర్చుకోవాలి, ఏదైతే చదివిస్తున్నాడో అది చదవాలి, శ్రమ చేయాలి. నీ మీద నువ్వు దృష్టి పెట్టు. ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీకు వినిపిస్తున్నాను. ప్రపంచంలో టీచర్ చాలా ఇస్తాడు. అందుకని అంటారు నాలెడ్జ్ అనేది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనగా చీకట్లోంచి తీసివేస్తాడు. నాలాంటి భాగ్యశాలి ఆత్మ భగవంతుణ్ణి టీచర్గా చేసుకున్నందుకు సౌభాగ్యం లభించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరం టీచర్ అడుగడుగులో దారిని చూపిస్తున్నారు, మార్గదర్శన చేస్తున్నారు. థ్యాంక్స్ టు దట్ సుప్రీం టీచర్. అలాంటి సంతోషకరపు డిగ్రీలు లభించాయి. కోట్లు, అరబ్ రూపాయలలో వేల సంవత్సరాలు చదివిన ఈ ప్రపంచంలో లభించదు. అలాంటి సంతోషకరమైన డిగ్రీ లభించదు. అలాంటి డిగ్రీలు ఇచ్చిన టీచర్కి ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి.